అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు కిక్ సినిమా మనకంతా తెలుసు. రవితేజ్ కిక్ సినిమా అసలు ఒక్కొక్కరు వచ్చి 5-6 సార్లు చూపించారు సినిమా. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సినిమా, అవునా కదా? ఏం డైరెక్షన్ సురేందర్ రెడ్డిది, ఇలియానా అందాలు చందాలు, అసలు రవితేజ్ బ్రహ్మానందం కామెడీ, ఏమి టైమింగ్ కదా! నిజంగా 5-6 సార్లు అయితే చూపించారు ఒక్కొక్కరు వచ్చి సినిమా. మెంటల్ ఎక్కిపోతుంది ఈ సినిమా చూస్తుంటే. మనం చూస్తుంటే సినిమా మనకొస్తుంది కిక్కు, అట్లా ఉంది సినిమా ఇది. అవునా కదా? కానీ సురేందర్ రెడ్డి డైరెక్టర్‌కి రవితేజ్ ఫస్ట్ చాయిస్ కాదంట. ఆల్రెడీ రవితేజ్‌కి చెప్పే ముందు, మాస్ మహారాజా రవితేజ్‌కి చెప్పే ముందు సురేందర్ రెడ్డి ఈ వక్కంతం వంశీ కథని ఆల్రెడీ ఇద్దరు స్టార్ హీరోస్‌కైతే చెప్పినాడంట. వాళ్ళు రిజెక్ట్ అయితే చేసినారు. అంటే వాళ్ళు మామూలు హీరోలు కాదు, స్టార్ హీరోస్ వాళ్ళు. ఫస్ట్ హీరో ఎవరంటే అది రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఫస్ట్ కథ అయితే చెప్పినాడు సురేందర్ రెడ్డి. కానీ అంటే ఆ టైంలో విపరీతంగా ఫుల్ బిజీగా అయితే ఉన్నాడు. డైరీ అయితే ఖాళీ లేదు. డైరీ ఫుల్ అయితే అయిపోయింది. ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే ఆ సినిమాని రెబల్ స్టార్ ప్రభాస్ అయితే వదులుకో ఉన్నాడు. రిజెక్ట్ అయితే చేసినాడు ఈ కిక్ సినిమాని. ఒకవేళ ఏమన్నా ప్రభాస్ ఏమన్నా తీసిండుంటే కిక్ సినిమాని ఎట్లుండు మీరైతే కామెంట్ అయితే చేయండి. అట్లా రెబల్ స్టార్ ప్రభాస్ నంబర్ 1 హీరో ఇండియాలో ఇప్పుడు. అట్లా ప్రభాస్ మిస్ అయితే చేసుకున్నాడు ఈ కిక్ సినిమాని, అవునా కదా? అంటే ఒక సినిమా ఎవరు తీయాలని దేవుడు ఫస్టే నిర్ణయిస్తాడు. ఎంతమంది దాకా పోయినా లాస్ట్‌కి ఆ హీరో దగ్గరికే పోతుంది, అవునా కదా? ఇక సెకండ్ హీరో ఎవరు రిజెక్ట్ చేయండిది కిక్ సినిమాని అంటే అది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కిక్ సినిమాని అయితే రిజెక్ట్ అయితే చేసినాడు. అంటే దీనికి రీజన్ అయితే ఉంది. సురేందర్ రెడ్డి ఆల్రెడీ అశోక్ సినిమా తీసినాడు ఎన్టీఆర్‌తో. ఆ సినిమా ఫ్లాప్ అయితే అయింది. ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ ఈ స్టోరీ అంటే ఒకసారి ఫ్లాప్ అయిపోయినాక మళ్ళా అంటే కిక్ సినిమా సురేందర్ రెడ్డితో తీసేకి ఇష్టం అయితే అయిందిలా. వద్దని చెప్పేసినాడంట. రిజెక్ట్ చేసినాడంట జూనియర్ ఎన్టీఆర్ కిక్ సినిమాని. ఫైనల్‌గా రవితేజకి అయితే చెప్పినాడు సురేందర్ రెడ్డి ఒకంతం వంశీ స్టోరీని. ఆ స్టోరీని వింటానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాడు. సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టినాడు, అవునా కదా? ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినింకా తెలిసింటుంది ప్రభాస్‌కి, జూనియర్ ఎన్టీఆర్‌కి. ఎట్లా సినిమా మిస్ చేసుకున్నామని వాళ్ళకైతే అనిపించుంటుంది, అవునా కదా? అంటే రవితేజ్ తప్ప ఎవరు అసలు సరిపోరు అనే యాక్టింగ్ చేసేనాడు ఈ రవితేజ్. మాస్ మహారాజా రవితేజ్ కిక్ సినిమాలో, అవునా కదా? అంటే మీకేమనిపిస్తుంది? అంటే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఎవరు రవితేజ్, ఈ ముగ్గురులో ఏ హీరో అయితే బాగా సెట్ అవుతాడు కిక్ సినిమాకి? మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇట్లా మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవసరమైతే లైక్ అయితే కొట్టండి. సపోర్ట్ అయితే చేయండి. బై.